వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కనాన్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్కి ఎలాగన్నా తీసుకోవచ్చు. ఒరిజినల్ స్టైల్ ఆఫ్ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. దీంట్లో చాలా వేరియేషన్స్ వచ్చినాయి, కానీ ఇది ఒరిజినల్ అండ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ రెసిపీ అనమాట, ఫ్రెంచ్ టోస్ట్. సో ఈరోజు మనం చూడబోతున్నాం ఫ్రెంచ్ టోస్ట్. దానికోసం నేను ఒక హోల్ ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్ అన్నది మీరు తీసుకున్న క్వాంటిటీని డిపెండ్ చేసి ఉంటుందండి. సో నేను ఆల్మోస్ట్ దీంతో ఒక 5 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్స్ టోస్ట్ చేయగలను కాబట్టి ఒక ఎగ్ తీసుకున్నాను. దాంట్లో 4 to 5 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసాను. ఈ ఎసెన్స్ కూడా మీరు తీసుకున్న ఎగ్ క్వాంటిటీని బట్టి మీ ఫ్లేవర్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. ఇది కూడా అంతే, ఏది అయినా సరే మీరు తీసుకున్న క్వాంటిటీని డిపెండ్ చేసి వేసుకోండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి. బట్ ఫస్ట్ లిటిల్గా వేసుకుంటూ ఉండండి. మీకు సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ దాంట్లో కొంచెం అంత సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. సాల్ట్ ఎప్పుడు వేసినా కూడా టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుంది స్వీట్స్లో. సో కొంచెం సాల్ట్ అనేది తప్పనిసరిగా వేసుకుంటూ ఉండండి. అండ్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. ఈ మిల్క్ అన్నది ఈ వేడి చేసింది చల్లార్చిన అలా ఏమొద్దు, రా మిల్క్ ఏదైనా సరే వేసుకోవచ్చు. కాచినమైనా ప్లెయిన్మైనా ఏమైనా వేసుకోవచ్చు. అండ్ షుగర్ కూడా అప్ టు యువర్ టేస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా బీట్ చేయాలి. షుగర్ అంతా కూడా కరిగిపోయాక ఇప్పుడు మనం దీంట్లో ఒక బ్రెడ్ స్లైస్ అన్నది డిప్ చేసుకుంటాం అనమాట. బ్రెడ్ స్లైసెస్ కొంచెం అంత లావుగా ఉన్నవి తీసుకోండి. అప్పుడప్పుడు మనకి మరీ సన్న స్లైసెస్ వస్తాయి, అవి అయితే ఈజీగా ఇలా డిప్ చేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కొంచెం అంత లావుగా, ఇంతకన్నా ఇంకొంచెం లావుగా ఉన్నా కూడా బాగుంటుంది అనమాట. సో ఈ రకంగా దీన్ని ఇలా డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ కానీ, గీ కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ వేసుకొని అది కొంచెం అంత కరిగాక ఈ బ్రెడ్ ఏదైతే మనం డిప్ చేసి ఉంచుకున్నామో ఎగ్ మిల్క్ సొల్యూషన్స్లో, దాన్ని ఇలా బోత్ ద సైడ్స్ మనం టోస్ట్ చేయాలి. సో ఎక్కువ గీ ఆర్ బటర్ అన్నది పట్టదు. మీకు కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నది పర్ఫెక్ట్ అనమాట. సో ఇలా బోత్ ద సైడ్స్ కూడా మీకు మంచిగా ఈ రకంగా టోస్ట్ అవ్వాలి. దట్స్ ఇట్, ఫ్రెంచ్ టోస్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. చాలా టేస్టీగా ఉండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మీరు మాపిల్ సిరప్తో తీసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా తీసుకోవచ్చు, లేదా లైట్గా హనీ వేసుకొని తీసుకోవచ్చు. నేను ఇప్పుడు నా దగ్గర మాపిల్ సిరప్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ సిరప్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. సిరప్తో అయితే టేస్ట్ అన్నది అమేజింగ్గా ఉంటుంది. మీకు బయట ఎక్కడైనా ఆర్డర్ చేసుకున్నా కూడా ఈ సిరప్తోనే సర్వ్ చేస్తారు, బట్ అది లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే లైట్గా హనీతో కూడా మీరు దీన్ని డిప్ చేసుకొని తీసుకోవచ్చు. సూపర్ టేస్ట్తో ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, the name of Vantinti Chef's Canaan. That's all for today. Signing off by Vantinti Chef's Canaan.